తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే 13/4/2026 మనకైతే రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. రెండో విడత రైతు భరోసా డబ్బులు ఏవైతే ప్రభుత్వం మనకి ఎకరం లోపు విడుదల చేసి ఇంకా డబ్బులు పడాల్సిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే 15 ఎకరాల లోపు వారికి అందరికైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మొన్న ఎవరికైతే ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న కేవలం 6,000 రూపాయలే డబ్బులు పడ్డ రైతులు ఉన్నారో వాళ్ళందరికైతే ప్రభుత్వం అయితే రెండో విడత డబ్బులు మళ్ళీ ఎకరాల చొప్పున అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 31 జిల్లాలకైతే అందరికైతే ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. ముందుగా ఈ జిల్లాల వారికి అయితే డబ్బులు పడుతున్నాయి అనమాట. ఆ జిల్లాలు ఏమేంటివి, ఎవరెవరికి పడబోతున్నాయి అనే దాని గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉందన్నమాట, వాట్సాప్ గ్రూప్ ఉంది. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ నేను క్లియర్గా పెట్టానమాట. ముందుగా ఈరోజు ఏ జిల్లాల వరకు పడుతున్నాయి, ఆ జిల్లాలో ఊర్లో ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎంత మొత్తం అమౌంట్ విడుదల చేసింది ప్రభుత్వం అని చెప్పేసి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. మీరు ఇప్పుడే కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ ఉంటుంది, దాని మీద నొక్కండి, ఆ గ్రూప్లో జాయిన్ కాండి. జాయిన్ అయిన వెంటనే అందులో మీకు పెడతాను, మీరు అక్కడి నుంచి వెళ్ళైతే చెక్ చేసుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ మొత్తంగా మనకి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, మొన్న కొత్తగా ఎవరైతే ఫిబ్రవరి 28 తారీఖు లోపు కొత్త పట్టాదారులు పొందిన రైతులు ఉన్నారో వాళ్ళు కూడా మొత్తం 62,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఎకరాల వారీగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నాం. అలానే ఇక్కడ ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉండి డబ్బులు కేవలం 6,000 పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అమౌంట్ అయితే ఇప్పుడు విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్తుందన్నమాట. ప్రభుత్వం మళ్ళీ 2,700 కోట్లు రెండో విడతగా డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇందులో భాగంగా వచ్చేసి మనకి ఇప్పుడు 10 ఎకరాల వరకు అయితే అందరికీ వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నట్టు మనకైతే స్పష్టత అయితే వచ్చిందనమాట. మనకి మొత్తం డబ్బులు అనేవి 3 విడతల్లో విభజించారనమాట. మొదటి విడతలో మొన్న 2,700 కోట్లు మనకి మార్చి 23వ తారీఖు అయితే విడుదల చేశారు. ఇప్పుడు రెండో విడత డబ్బులు వచ్చేసి మనకైతే ఈ ఏప్రిల్లో విడుదల చేస్తాం, ఏప్రిల్ మొదటి వారంలో అని చెప్పేసి చెప్పారు. ఆల్రెడీ ఆ అమౌంట్ అయితే విడుదల చేశారు కాబట్టి అందరికీ వాళ్ళ ఖాతాలో జమ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఏమి ఇవ్వాలంటే, ఈ నెల 20వ తారీఖు లోపు, ఓకేనా, ఈ నెల 20వ తారీఖు అంటే ఏప్రిల్ 20వ తారీఖు లోపు ప్రతి ఒక్క రైతు సోదరులకు అంటే ఇంకొక వారంలో మొత్తం అందరికీ క్లియర్ అవుతాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. మొత్తం ముందుగా మనకి 9,000 కోట్లు అనమాట మనకి డబ్బులు అయితే. ఇందులో 2,700, 2,700, 2,700 లెక్క మనకైతే ప్రభుత్వం అయితే ఇలా వీటిని భావించి ఆ డబ్బుల్ని ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. మొత్తంగా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడాలంటే తప్పకుండా వాళ్ళ భూములు అనేవి అయితే సాగు భూములు అయి ఉండాలన్నమాట. కేవలం సాగు భూములకు మాత్రమే విడుదల చేయండి అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు. సాగు భూములు ఉన్న రైతులందరికీ అమౌంట్ పడతాయని చెప్పారు. దాదాపుగా 70 లక్షల మంది రైతుల ఖాతాలలో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. మొత్తం 2,700 కోట్ల చొప్పున అందరికీ విడుదల చేస్తున్నారు. మొత్తం 4,500 కోట్లు 4,500 కోట్లు మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పింది. ఇక్కడ మార్చిలో 4,500 కోట్లు, ఇక్కడ ఫిబ్రవరిలో 4,500 కోట్లు అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి ఖాతాల్లో అమౌంట్ అయితే ఈరోజు రేపు ఎల్లుండిలోపు అయితే అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతుంది. డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. అమౌంట్ విషయంలో మీకు స్పష్టత ఏం వేయాలంటే, కేవలం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అమౌంట్ విడుదల చేస్తుంది. కాబట్టి మీ భూములు కనుక సాగు భూములు అయితే తప్పకుండా మీకు మీ ఖాతాల్లో అమౌంట్ అయితే పడతాయి. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం మీ ఖాతాలో అమౌంట్ అయితే పావన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ చూసుకోండి, అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఏమి ఇవ్వాలంటే, ఇక్కడ మొన్న ఎవరైతే కొత్త పట్టాదారులు పొందిన రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా అమౌంట్ అనేది ఇప్పుడు మొత్తం ఒకేసారి విడుదల అవుతుందన్నమాట. ఇప్పుడు ఎలా అయితే మొదటి విడతలాగా కొన్ని రెండో విడతలాగా అయితే లేదనమాట. మొత్తం మీకు ఎంత అమౌంట్ ల్యాండ్ ఉందో అంత మొత్తం అమౌంట్ ఒకేసారి మీకు పడుతుంది. అందరూ కూడా పడ్డ తర్వాత కామెంట్లు చేయండి. డబ్బులు పడ్డ తర్వాత ఎవరు కామెంట్లు చేయట్లేదు. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అమౌంట్ పడిన తర్వాత అందరైతే ఒక అప్డేట్ వచ్చిందని చెప్పేసి అయితే మీరందరికైతే యూస్ఫుల్ అయిందని చెప్పి అయితే అనుకుంటున్నాను ఈ వీడియో. అందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం అయితే మర్చిపోకండి. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇలాంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఏదైనా న్యూస్ వచ్చినా వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట, దేని గురించైనా. ఓకేనా? ఇంకా మరిన్ని డౌట్స్ ఏమన్నా ఉన్నా, అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీ అందరికీ. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. కింద మన గ్రూప్ లింక్ కూడా చూసుకోండి, వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. ఆ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికైతే వాట్సాప్ అన్ని పోస్టులలో కూడా పెట్టారనమాట, వాట్సాప్ కామెంట్లలో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకొని తప్పకుండా ఈ వీడియోని అయితే అందరికైతే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.